ఓం నమో వెంకటేశాయ. మన కేపీహెచ్బి కాలనీ 3వ ఫేజ్ నందుగల శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము మరియు ఇతర దేవాలయాల సముదాయము, మన కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖర మహాసరస్వతి స్వామివారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి మహాగణపతి, లక్ష్మీ గణపతి స్వామివారి దేవాలయము, మృత్యుంజయ గణపతి దేవాలయము మరియు ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయము, శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయము, శ్రీ ఆండవుల అమ్మవారి దేవాలయము, శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయము, శ్రీ భూవరాహ స్వామి దేవాలయంతో మన దేవాలయం విశేషమైనటువంటి దేవాలయ ప్రాంగణంగా ఎంతో ప్రసిద్ధికెక్కింది. హైదరాబాదు దేవాలయ, సికింద్రాబాదు, హైదరాబాదు జంట నగరాల్లో అత్యంత పేరుగాంచినటువంటి దేవాలయంగా మన దేవాలయం ఉన్నది. శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి దివ్య అనుగ్రహంతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. బ్రహ్మశ్రీ గణపతి స్థపతి గారి మరియు ముత్తయ్య స్థపతి గారుల పర్యవేక్షణలో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. వారి యొక్క శిల్ప నైపుణ్యతో, శిల్ప నైపుణ్యంతో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. దేవాలయంలో 31వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ 31వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజున విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యము, అఖండ స్థాపన, దీక్షాధారణ ఇత్యాది కార్యక్రమాలతో ప్రారంభమై మొదటి రోజున సంతానం లేనటువంటి వారికి సత్సంతాన యోగ్యత కొరకై గరుడ ప్రసాద వితరణ, ధ్వజారోహణ కార్యక్రమం జరిగిన తర్వాత సంతానం లేనటువంటి వారికి గరుడ ప్రసాదం ఇస్తారు. తర్వాత యాగశాలలో ఉదయము సాయంత్రము యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి. మొదటి రోజున సాయంత్రం పూట స్వామివారి శేషవాహనంపై ఊరేగింపు కార్యక్రమం జరిగింది. రెండవ రోజున వాస్తు పూజ, వాస్తు హోమ, వాస్తు బలి, పర్యగ్నీకరణ, లక్షణోద్ధారణ, గ్రామోత్సవ కార్యక్రమాలతో రెండో రోజు కార్యక్రమం జరిగింది. రెండో రోజున బుధవారం రోజున సర్వ విఘ్నములు తొలగించి సకాల వర్షముల కొరకై, సూర్యుడి కొరకై లక్ష్మీ గణపతి స్వామి వారికి సహస్ర ఘటాభిషేక కార్యక్రమము, సర్వ విధమైనటువంటి శత్రు రోగ రుణదుఃఖములు తొలగించి, సర్వ ఉపద్రవములు తొలగించి సుస్థిర ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధిని కలుగు చేసేటువంటి మహాసుదర్శన యాగము, నవగ్రహ హోమము జరిగినది. రెండో రోజున హంసవాహనంపై స్వామివారి దేవరులతో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మూడవ రోజున సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యముల కొరకై సర్వ మృత్యుభయములు తొలగుటకు ఆయుర్వర్ధక రోగ నివారణ మహామృత్యుంజయ యాగము జరిగింది. అలాగే సంతానం లేనటువంటి వారికి సత్సంతాన యోగ్యత కొరకై పుత్రకామేష్టి యాగము, వివాహం కానేటువంటి వారికి కళ్యాణమస్తు శుభవివాహ ప్రాప్తి సర్వదోష నివారణ యాగము ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలతో మన 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. స్త్రీల చేత సామూహిక లక్ష కుంకుమార్చన మరియు స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పార్చన కార్యక్రమాలతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. కార్యక్రమాల్లో భాగంగా ఆఖరి రోజున ఈ 7 రోజుల ఫలితం అయినటువంటి చక్రస్నానము, మహాపూర్ణాహుతి, అవబోధోత్సవము, స్వామివార్లకి తిరుమంజన సేవా కార్యక్రమం జరుగుతుంది. మహాకళ్యాణోత్సవము, సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమము, ఊంజల్ సేవ, ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో 1వ తారీఖుతో బ్రహ్మోత్సవాలు 7 రోజులు సప్తాహ్నిక దీక్ష చేత జూన్ 25వ తారీఖు నుంచి మొదలుగుని జూలై 1వ తారీఖు వరకు 7 రోజులు సప్తాహ్నిక దీక్ష చేత వైభవపేతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి, కంచికామకోటి పీఠాధిపతులు కార్యనిర్వహణాధికారి మరియు ఆలయ కమిటీ సభ్యుల చేత ఎంతో ఘనంగా వైభవపేతంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు. భక్తులు 50 మంది కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల, స్వామివార్ల అనుగ్రహానికి పాత్రలు కాగలరు. ఓం నమో వెంకటేశాయ.